స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ ప్రభుత్వం రక్షణ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు కేరళ సీఎం సహాయ నిధి సమకూర్చుండడంతో అందులో ప్రముఖులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతిక, సూర్య, కార్తీ విక్రములు రిలీఫ్ ఫండ్ ని విరాళంగా ఇవ్వగా తెలుగు నుంచి నాగవంశీ కూడా 5 లక్షలు అందించారు. రష్మిక మందన్న 10 లక్షల రూపాయల సహాయ నిధికి అందించింది. వాయనాడులోని కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల పునర్నిర్మాణం, ప్రాణాలతో బయటపడిన వారి పునరావాసం కోసం కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి నటుడు ఫహద్ హసీల్, అతని భార్య నజ్రియా మొత్తం 25 లక్షలు ఇచ్చారు. సూర్య, జ్యోతిక, కార్తీ మొత్తం 50 లక్షలు ఇచ్చారు. మమ్ముట్టి 15 లక్షలు, దుల్కర్ సల్మాన్ 10 లక్షలు ఇచ్చారు. కొడుకుకు చెందిన రష్మిక మందన్న ఇప్పుడు కేరళ సీఎం సహాయ నిధికి 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. దీన్ని చూసి సంతోషించే వారి కంటే ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేసేవారే ఎక్కువ కావడం గమనార్హం. కొడుకు ఘాట్ సెషన్లో భూమి క్షీణత జరుగుతోంది, కానీ మీకు సహాయం చేసే మనసు లేదు, కానీ వాయనాడికి ఇచ్చారా అంటూ కొడుకు లోకల్ జనాలు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. తన సొంత ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ప్రజలు చనిపోయి ఇళ్లు కోల్పోయారు. పుట్టిన ఊరిని గౌరవించకుండా ఎక్కడో జరిగిన దానికి సహాయం చేస్తారా అనే ట్రోలింగ్ జరుగుతుంది. సో ఈ ట్రోలింగ్ కి రష్మిక మందన్న స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.